సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఉగ్రరూపం దాల్చుతూ సాగరాన్ని చీల్చుకుంటూ విరుచుకుపడేందుకు మోంతా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురుగాలులు కకావికలం చేస్తుండగా జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి. రైలు మార్గాలను ముప్పు భయపెడుతోంది. భీకర గాలులు వాయు మార్గాన్ని సైతం స్తంభింపచేస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడులో మోంతా తుపాను వణికిస్తోంది. ఆగ్నేయ పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మోంతా తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మచిలీపట్నానికి 280 కిలోమీటర్లు, విశాఖకు 410 కిలోమీటర్లు, కాకినాడకు 360 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక ఇవాళ ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారనుంది. మరికొన్ని గంటల్లో కాకినాడ, అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుపాను ముప్పు పొంచి ఉంది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇప్పటికే అల్లకల్లోలంగా మారింది సముద్రం. కాకినాడ పోర్టులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టులో 6వ నెంబర్, మచిలీపట్నంలో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏపీలో ఇవాళ రేపు 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక పలు జిల్లాలలో 4 రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు 3 రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. కాకినాడలో తుపాను ప్రభావం ఎలా ఉంది? అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ప్రమాద హెచ్చరికలు ఏ ప్రాంతాలలో ఉన్నాయి, ఏంటి ప్రస్తుతం అక్కడ తుపాను తీవ్రత ఏ విధంగా ఉంది? మోంతా తుఫాను తీరానికి దూసుకొస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలో తీర ప్రాంత మండలాల్లో ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను కాకినాడ సూర్యారావుపేట బీచ్లో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. బలమైన వీధురిగాలు వీస్తున్నాయి. దీంతో కెరటాలు కూడా ఉవ్వెత్తున లెగసిపడి తీరానికి దూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఏవైతే 6 తీర ప్రాంత మండలాలు ఉన్నాయో తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, కరప, తాళరేవు మండలాలు, ఈ మండలాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతోనే ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ జిల్లాను కూడా రెడ్ అలర్ట్ గా వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఉదయం నుంచి కూడా బలమైన ఈదురుగాలు అయితే తీరం వెంబడి వీస్తున్నాయి. ఆకాశాల్లో ఎగిరిసిపడుతున్న పరిస్థితి మనకు తీరం దాటే నేపథ్యంలో ఏ విధమైన సమయస్థితి ఆందోళన అయితే మత్స్యకారులు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కాకినాడ పోర్ట్ లో 7వ ప్రమాదం హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళడంతో నిన్నటి నుంచి కూడా వారంతా కూడా వేట వేసి తీరానికి పరిమితమైన పరిస్థితి ఉంది. ఇక తుఫాను సహాయ చర్యలు అందించేందుకు ఎన్డీఆర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా అగ్నిమాపక సిబ్బంది కూడా
ఆయా తీర ప్రాంత మండలాల్లో మోహరించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఆ తండ్రితో వెళ్తున్న సాయి తీరాలకు ఒక 11 ఏళ్ల బాలుడు సూర్యాపేట ఎండపాకాలం పడిపోయి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఆ బాలుడు ఆశీస్ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలి చర్యలు చేపట్టిన ఇంతవరకు ఆ బాలుని భౌతిక గాలికి సంబంధించి ఆశీస్సు అందాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు చెప్తారు. ఇప్పటికే 269 పునరావాస కేంద్రాల్లో 9,000 మందిని తరలించాలని చెప్పి తెలిపినప్పటికీ కూడా తుఫాను తీర ప్రాంతంలో మత్స్యకార నగరం కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి విముఖత చూపిస్తారు. ఎందుకంటే ఇల్లు వెళ్తే మన ఇంట్లో చోరీ జరుగుతుందని చెప్పి వారంతా కూడా కొంతమంది మాత్రం తుఫాను పునరావాస కేంద్రానికి వెళ్తున్నప్పటికీ చాలా మంది కూడా విముఖతకు ఇష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ముఖ్యంగా సాయంత్రం తుఫాను తీవ్రం దాటే నేపథ్యంలో బలంగా ఇంటితో పాటుగా కూడా వచ్చే అవకాశం అధికారులు. రైట్, థ్యాంక్ యూ రాజు. తీరం వైపు దూసుకొస్తున్న మోంతా తుపాను ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. ఇక విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై కూలిపోయాయి. విశాఖ రూరల్ పరిధిలోని జాతర ప్రాంగణం వద్ద 9.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా గంధవరంలో 5.8, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరాంపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సముద్ర తీరంలో 2 మీటర్లకు పైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. పెను తుపాను గండం కోనసీమను వణికిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకాసి అలలు 2-3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మోంతా తుపాను కారణంగా బెంగళూరు, విశాఖ నుంచి రాకపోకలు సాగించే అన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే అన్ని ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. 2 న్యూఢిల్లీ సర్వీసులతో పాటు ముంబై సర్వీసు రద్దయినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఇక ఇండిగో విమాన సంస్థ కూడా మంగళవారం ఉదయం సర్వీసులు మినహా అన్ని విమానాలను రద్దు చేసింది. ఉదయం 10:35 హైదరాబాద్, చెన్నైతో పాటు న్యూఢిల్లీ సర్వీసులు మాత్రమే నడుస్తాయని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. ఇక ఆ తర్వాత అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. ఇక మోంతా తుపాను ప్రభావం తెలంగాణపైన ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ జిల్లాలలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చు అని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు కావచ్చు అని వివరించింది. ఇక తీవ్ర తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. దూసుకొస్తున్న మోంతా తుపాను తీర ప్రాంతాలలో అలజడి సృష్టిస్తోంది. హంసలదీవి బీచ్ల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో పర్యాటకుల అనుమతిని పూర్తిగా నిలిపివేశారు. పాలకాయ తిప్ప వద్ద బీచ్ గేట్లను మూసి మెరైన్ పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అలాగే దివిసీమలో మోంతా తుపాను ప్రభావం మొదలవడంతో తెల్లవారుజాము నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం పడుతోంది. విజయవాడకు హై అలర్ట్.
మోంతా తుపాను నేపథ్యంలో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సుమారు 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి అని హెచ్చరిస్తూ ఉన్నారు. అత్యవసర సేవా కేంద్రాలు మాత్రమే తెరిచి ఉండాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కమాండ్ రూమ్ నెంబర్ 9154970554కు ఫోన్ చేయాలి అని సూచిస్తున్నారు. ఇటు విజయవాడ మున్సిపల్ ఆఫీసులో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విజయవాడలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో పలు ప్రాంతాలలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దని ప్రజలకు కూడా సలహాలు సూచనలు జారీ చేశారు. వాతావరణ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అశోక్. మహేశ్వరి మోంతా తుఫాను ప్రభావం కృష్ణా జిల్లాపై ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తీర ప్రాంత నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అటు పెడన కావచ్చు, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల పరిధిలో తీర ప్రాంతం వ్యాప్తంగా కూడా ఎదురుగాలతో కూడిన వర్షం అయితే కూడా తెల్లవారుజాము నుంచి కూడా మొదలైంది. ముఖ్యంగా దిగుసీమ ప్రాంతంలో ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఈ సముద్ర స్నానాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, లేదంటే పర్యాటకులు ఎవరు కూడా ఆ పర్యాటక ప్రదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు అటు మంగినపూడి బీచ్ తో పాటు ఇటు ఎవరు కూడా ఆ పర్యాటక ప్రదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు అటు మంగినపూడి బీచ్ తో పాటు ఇటు పాలకాయ తిప్ప ఏదైతే హంసల దీవి ఉంటుందో అక్కడికి కూడా పర్యాటకులు ఎవరు రాకుండా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ఎవరు రాకుండా ఏదైతే వారి విజిటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రద్దు చేసిన పరిస్థితి. ఇక అదే నేపథ్యంలో ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తుఫాన్ ఉందో ఇది తీవ్ర తుఫాన్గా మారుతుంది కాబట్టి దీని ప్రభావంతో ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇక ముఖ్యంగా విజయవాడలో చూస్తే కేవలం విజయవాడ నగర పరిధిలోనే దాదాపుగా 16 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో వ్యాపార వాణిజ్య సంస్థలు ఏవై ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే 16 సెంటీమీటర్ల వర్షం నమోదైతే విజయవాడ నగరంలో ఎంత భయంకరంగా పరిస్థితి ఉంటుంది అనేది గతంలో మనం చూసాము. కేవలం 5-6 సెంటీమీటర్లకే రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమైపోయిన పరిస్థితులు గతంలో చూసాం. అయితే 16 సెంటీమీటర్ల మేర వర్షం నమోదైతే కనుక మొత్తం డ్రైనేజీలన్నీ పొంగి పొరుగుతాయి, రోడ్లన్నీ కూడా జల దిగ్బంధం అయిపోయి ప్రజలంతా కూడా తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం ఉండాలి. ముఖ్యంగా భారీ వర్ష సమయంలో ఎవరు కూడా రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాణిజ్య వ్యాపార సంస్థలు మూసివేయడంతో పాటు కేవలం అత్యవసర ఏవైతే కూరగాయలు కావచ్చు, అలాగే పాలు రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇక రైల్వే శాఖ పైన మోంతా తుపాను ఎఫెక్ట్ పడింది. ఇవాళ రేపు పలు రైళ్ల సర్వీసులు కూడా రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇవాళ రేపు 54 సర్వీసులు, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లు రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు ప్రకటించారు. ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న వారికి రీఫండ్ చేస్తామని తెలిపారు. విజయవాడ డివిజన్లో ప్రయాణికులు, సిబ్బంది, రైల్వే ఆస్తుల భద్రత కోసం ఆపరేటింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, కమర్షియల్, మెడికల్ విభాగాలను హై అలర్ట్లో ఉంచాము అన్నారు డీఆర్ఎం. తుపాను ప్రభావిత ప్రాంతాలలో రైళ్ల రాకపోకలు, రైలు పట్టాలు, వంతెనల పరిస్థితులు, కాలువలు, నదుల్లో నీటి ప్రవాహాన్ని 24 గంటలు పర్యవేక్షించేందుకు పెట్రోలింగ్ బృందాలు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక విద్యుత్ సమస్యలు తలెత్తితే కనుక ప్రత్యామ్నాయంగా డీజిల్ ఇంజన్లు, మొబైల్ రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని వివరించారు.
ఇక ప్రయాణికులు రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు విజయవాడతో పాటు రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తెనాలి తదితర ముఖ్య స్టేషన్లలో 24 గంటలు సేవలు అందించేలా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాము అని డీఆర్ఎం తెలిపారు. రద్దయిన రైళ్లకు చెందిన ప్రయాణాలను రద్దు చేసుకున్న ప్రయాణికుల కోసం రీఫండ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీని సమన్వయం చేసుకుంటూ రైల్వే శాఖ నిరంతరం కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటుందని వివరించారు.